ఉమ్మడి అనంతపూర్ జిల్లాలో రైతన్నలు అనుసరిస్తున్న పలు సాగు విధానాలు సత్ఫలితాలిస్తున్నాయి. ఈసారి వ్యవసాయ అధికారుల సూచనలు పక్కాగా పాటించడంతో మామిడి పింద దశ నుంచి జాగ్రత్తలు తీసుకున్నారు. కాయలకు కవర్లు చుట్టడం, స్వస్య రక్షణ విధానాలతో తెగుళ్ల బారి నుంచి రక్షణ ఏర్పడి ఆకర్షణీయమైన రంగుల్లో కాయలు నాణ్యంగా తయారయ్యాయి. దిగుబడిలోనూ పెరుగుదల కనిపించడం విశేషం. అనంతపురం జిల్లా మామిడికి దేశవ్యాప్తంగా మంచి డిమాండ్ ఏర్పడింది. జిల్లాలోని ప్రధాన మార్కెట్ల నుంచి ప్రతిరోజు వందలాది లారీలు ఉత్తరాది రాష్ట్రాలకు బయలుదేరుతున్నాయి. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాల వ్యాపారులు అనంత మామిడిని కొనుగోలు చేసేందుకు అధిక ఆసక్తి చూపుతున్నారు. గతంలో పండించిన పంటలు అమ్ముకోవడానికి చాలా ఇబ్బందులు వచ్చాయని, మంచి ధరలు వస్తాయని హైదరాబాద్, బెంగళూరు మార్కెట్లకు తీసుకుని పోయి అక్కడ ధరలు లభించక కష్టాలు పడేవాళ్ళం. మనకు దగ్గరలో మామిడి మండి రావడంతో ఖర్చులు తగ్గాయని రైతులు అంటున్నారు. ఉమ్మడి జిల్లాలో చాలా ప్రాంతాల్లో మామిడి మార్కెట్ మండీలు ఏర్పాటు కావడంతో ధర ఎక్కడ ఎక్కువగా లభిస్తే పంటను అక్కడ తీసుకొచ్చి వెళ్తున్నట్లు, నాణ్యతను బట్టి మంచి ధరలు పలుకుతున్నట్లు రైతులు పేర్కొంటున్నారు. అనంతపూర్ జిల్లాలో 20,000 హెక్టార్లలో, శ్రీ సత్యసాయి జిల్లాలో 22,000 హెక్టార్లలో మామిడి సాగులో ఉంది. బేనిషా, బంగినపల్లి రకం మరియు మల్లిక, బెంగళూరు రకం, హిమాయత్తు రకాలు బాగా పండుతాయి. రాప్తాడు మండలం రామినేనిపల్లి వద్ద ఫ్రూట్స్ మండీ నుంచి బేనిషా, తోతాపది రకాలు అత్యధికంగా ఎగుమతి అవుతున్నాయి. పంజాబ్, యూపీ వంటి రాష్ట్రాలకు ఇక్కడి పండ్లు చేరుతుండడం గమనించదగ్గ విషయం. దీంతో అనంతపురం జిల్లా మామిడి రైతులకు మార్కెటింగే కాక ఈ ఏడాది లాభాలు బాట పట్టే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు.